మనందరికి వచ్చిన ఒక పల్లవి, ఒక చరణం, ఒక చిన్న పాట పాడుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనందరికి వచ్చినటువంటి పాట పాడుకుందాం కలిసి దేవుణ్ణి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనేటువంటి ఒక పాట. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. స్వరమెత్తండి, చేతులు తట్టండి, దేవుని స్తుతించండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కొట్టు చప్పట్లు, కొట్టు గట్టిగా. ఎందుకు అలా ఉంటావు? హుషారుగా, ఇంకొంచెం గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి పాడాలి. వాక్యమై ఉన్న యేసు. ఇంకొకసారి. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఒకే ఒక్క చరణం, కొడుగడిగా. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించింది. మనుషులు ఎవరు కాదు. మనుషుల మాటలు మనల్ని కిందకి లాగుతాయి, మనుషుల మాటలను మనల్ని కింద పడేస్తాయి. కానీ ఆయన మాటలే మనల్ని బ్రతికిస్తాయి. ఆ బ్రతికించే మాటలే ఈరోజు నువ్వు నేను అందరూ వినబోతున్నావు. నాతో మాట్లాడు ప్రభువా అని విశ్వాసం ఉంచి, నాతో మాట్లాడు ప్రభువా అని నమ్మకం ఉంచి ప్రభువుని అడుగు. ఖచ్చితంగా ఆయన మాటల ద్వారా ఈరోజు నువ్వు బ్రతుకుదువుగాక. పాల వంటిదే జుంటె తేనె లాంటిది, నాయాత్మకు మహామధురమైనది. పాల వంటిదే జుంటె తేనె లాంటిది, నాయాత్మకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నారాసుల కన్నా కోర తగినది, రత్నారాసుల కన్నా కోర తగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అందరమే. నీ వాక్యమే నన్ను బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనం. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనం. ఇంకొకసారి. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు మన దేవునికే చెల్లునుగాక. దేవుడే మనందరితో మాట్లాడునుగాక. ఆ మాటలు మన జీవితాల్లో బలపరిచి భద్రపరుచుకుందుముగాక. వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ చూడండి. యోహాను సువార్త
4వ అధ్యాయం 28, 29, 30 3 వచనాలు చదువుకుందాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరి లోపలికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చుచుండిరి. ఆలోగా శిశువులు చాలు అడదాక ఊరిలో నుండి వచ్చుచుండి అడదాక చాలు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం కలిసి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అధిక బల శక్తి సంపన్నవంతుడివి, ఆది సంభూతుడివి, నీకు స్తోత్రమయ్యా. ఈ సమయమందు నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఆశతో వచ్చారు, ఆకలితో వచ్చారు, ఎంతమంది బిడ్డలు నిరాశతో వచ్చారో మాకు తెలియదు నాయన. ప్రతి బిడ్డను దర్శించండి. నీ మాట బ్రతికించే మాటని పాట పాడుకున్నాం ప్రభువా. నీ మాట జీవము కలిగిన మాటను మేము ఎరుగుదుము తండ్రి. అటువంటి జీవము శక్తి కలిగినటువంటి మాటల ద్వారా మీరే మాతో మాట్లాడి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు ఏ అవసరాల చేత ఉన్నారో, అనారోగ్యాలు ఉంటే ఆరోగ్యాలు ఇవ్వండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే లేవనెత్తండి, కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం లేని స్థితిలో ఉంటే శాంతిని, నెమ్మదిని, సమాధానం అనుగ్రహించండి నైనా. జరగబోతున్న ప్రతి కార్యక్రమాలు, జరుగుతున్న పరిచర్యలు అన్నిటినీ కూడా నీ చేతులకు సమర్పిస్తున్నాం. అన్నిటినీ చక్కగా జరిగించండి ప్రభువా. మేము ఏ పాటి వారం, ఎన్నిక లేని వారం తండ్రి. మమ్మల్ని మీరు నిలబెట్టి నాయనా మీరే నీ కార్యక్రమాలు జరిగించి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. కూర్చోండి అందరూ. మొట్టమొదటిసారిగా దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి, మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. వాక్యం చేత మన జీవితాలు కట్టబడుదుముగాక. ఆమేన్. వినాలి. సమరయ స్త్రీ చేసినటువంటి సువార్త, ఆ సువార్తలోని ఒక్క మాటని మనం చదువుకున్నాం. వినాలి. సువార్త అనగానే మనకు గుర్తొచ్చేది మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను గుర్తొస్తాడు. యోహాను సువార్త చేశాడు ఫస్ట్, యేసుప్రభు రాకముందే. ఆ తర్వాత యేసుప్రభు లోకానికి వచ్చి యేసుప్రభు కూడా సువార్త చేశాడు. 3.5 సంవత్సరం అల్లు పెరగిన సువార్త. యేసుప్రభు చనిపోయిన తర్వాత సువార్త చేశారు ఆయన శిష్యులు. యేసుప్రభు బ్రతుకున్నప్పుడే సువార్త చేసింది ఆమె సమరయ స్త్రీ. యేసుప్రభు బ్రతుకున్నప్పుడే సువార్త చేసింది. యాకోబు బావి దగ్గర యేసుప్రభు కూర్చో ఉన్నాడు. అది ఎండవేళ. సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది నీళ్ళు ఎత్తుకుపోయేదానికి. యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడాడు. మొత్తానికి ఆమె చేసిన పనులన్నీ యేసయ్య చెప్పేశాడు. చెప్పినప్పుడు ఆమె ఒకటి నిర్ణయించుకునింది. అరే, నా పితరులు చెప్తూ ఉన్నారు ప్రవక్త ఒక ఆయన వస్తాడని, మనం చేసినవన్నీ మనకు చెప్తాడని, మరి నేను చేసినవన్నీ నాకు 5 మంది భర్తలు ఉన్నారని, ఉన్నవాడు 6వ వాడని, ఈడు కూడా నా వాడు కాదని, నా భవిష్యత్తుని అంతటిని విప్పి నాకు చెప్పాడు కదా, మరి ఈయనే కదా ఆ ప్రవక్త అని నీళ్ళకు వచ్చిన ఆ కుండని అక్కడ పారేసి అక్కడ వదిలేసి బావి దగ్గర ఇది కాదు అవసరం అని చెప్పి
సమరయ స్త్రీ ఆ తెగలోకి వెళ్ళిపోయింది. ఆమె తెగలోకి వెళ్ళి అక్కడ చెప్పిన మాట ఇది. సమరయ స్త్రీ చెప్పిన మాట ఇది. ఏమని చెప్పింది? మళ్ళీ చదవదాం ఆ వచనాల్ని. ఏం చెప్పింది? ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన పనియు నాతో చెప్పిన మనిషిని చూడుడి. భలే మాటను చూడండి. ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి 29 వచనం చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి. హల్లెలూయా. హుషారుగా చెప్పండి, హల్లెలూయా. చూడండి, వచ్చి చూడండి. చెప్పండి ఈ మాట. సమరయ స్త్రీ చెప్పిన మాట అది కదా. వచ్చి చూడండి చెప్తే కదా మీరు. వచ్చి గట్టిగా చెప్పండి. వచ్చి ఏం చూడాలంట? ఏం చూడాలా? పని ఎక్కడికి రావాలా? వచ్చి చూడండి అంటుంది. ఏమి చూడాలా? ఎక్కడికి రావాలా? ఒక్కోసారి అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు చూడండి, కొత్త సినిమా మారినప్పుడు. నడే చూడండి కదా, రోజుకు 3 ఆటలు 4 ఆటలు కదా. ఏం చూడమంటున్నారు వాళ్ళు? మారిన బొమ్మను చూడమంటున్నారు. ఈమె కూడా చూడమంటుంది. 2 పదాలు అక్కడ మనం చూడొచ్చు. నెంబర్ 1 రండి, నెంబర్ 2 చూడండి. సమరయ స్త్రీ చేసిన సువార్త రండి చూడండి. ఎక్కడికి రమ్మంటుంది? యేసయ్య దగ్గరకు రమ్మంటుంది. బావి దగ్గర కూర్చోవాలని ఎవరు? యేసు ప్రభువే కదా. బావి దగ్గరకు రమ్మంటుంది అంటే యేసయ్య దగ్గరకు రండి. రెండవది యేసయ్యను చూడండి. హల్లెలూయా. యేసయ్య దగ్గరకు రండి, యేసయ్యను చూడండి. నానా ఎంత మంచి సువార్త కదా. నేను అంటాను, ఈరోజు సంగమా, దేవుని జనాంగమా, మీరు ఈ 2 మాటలు ఎవరికైనా చెప్తున్నారా? ఎవరికైనా చెప్పగలరా? రండి. రండి ఎక్కడికి? బావి దగ్గర కూర్చోన్నాడు యేసయ్య. రండి. ప్రస్తుతం మీరేం చెప్పాలా? మందిరానికి రండి. ఏం చెప్పాలా? యేసయ్యను చూడండి. ఎవరు యేసయ్య? ఆమె అక్కడ శరీరధారిగా ఉన్నటువంటి యేసు ప్రభువును చూపిస్తుంది. మరి ఇప్పుడు మీరెవరిని చూపించాలంటారు? పాస్టర్ని కాదు, వాక్యమయ్యున్న దేవుని చూపించాలి. అందుకే కదా మనం పాట పాడాము ఇందాక. ఏమని పాడాము? వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. అందరూ చెప్పండి, వాక్యమై ఉన్న యేసు. ఏ మందిరంలో అయితే వాక్యం ఉంటుందో ఆ మందిరంలో యేసయ్య ఉన్నట్టే. ఏ మందిరంలో పెట్టకథలు చెప్పి ఆడట్ట జరిగింది, ఏడట్ట జరిగింది, ఓళ్ళట్ట పోతున్నారు, వీళ్ళెట్ట పోతున్నారు, ఇదే దరు. వాక్యం అంటే యేసయ్య, యేసయ్య అంటే వాక్యం. అదే దేవుడు అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడు. చాలా మందిరాల్లో మీరు గమనించండి, వాక్యాలు చెప్పడం పక్కన పెట్టి అసలు వాళ్ళకి తెలియదు పాపం చెప్పేదానికి. ఎక్కడ ఏది ఉందో తెలియదు. మీకు ఒక మాట చెప్పనా? ఒకసారి నేను ఒక పాస్టర్ గారి ప్రసంగం విన్నా. ఆయన నా మీద కౌంటర్ పెట్టాడు కదా. ఆ పాస్టర్ గారి ప్రసంగం నేను విన్నా. ఎక్కడో ఒక విశాలమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రసంగం చేస్తున్నాడు. అంటే యూట్యూబ్లో వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు ఒకడు అని చెప్తున్నాడు. ఇప్పుడు సంగమా మిమ్మల్ని అడుగుతున్నా, 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఆ రోగిష్టి వాడు ఎవరు? ఏం రోగం? మీరు చెప్పండి నాన్న, మన సంఘస్థులు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఏం రోగం అది? కరెక్టేనా? ఏం రోగం? ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, గుడ్డోడు వాడు అంటున్నాడు. వాడు ఎవరంట? గుడ్డోడు అంట. గుడ్డోడు కాదురా బాబు, గుడ్డోడు కాదు. ఒక పాస్టర్గా ఉండి నీకే వాక్యం తెలియకపోతే, ఒక పాస్టర్గా ఉండి నీకే అక్కడ ఏం జరిగిందో తెలియకపోతే ఇంక నువ్వు వచ్చిన వాళ్ళకి ఏం చెప్తావు? ఇటు చేసే కదా వాక్యమై ఉన్న యేసు. ఏ మందిరంలో అయితే నిజంగా వాక్యం ఉంటుందో ఖచ్చితంగా ఆ మందిరంలో ఎవరున్నట్టు? యేసయ్య ఉన్నట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి.
మీరు ఎవరు చెప్పినా చెప్పపోయినా వినబాకండి. మీ మందిరంలో వాక్యం ఉంటే యేసై ఉన్నట్టే, ఏ మందిరంలో వాక్యం ఉంటే యేసై ఉన్నట్టే. మరి వాక్యం లేనటువంటి మందిరాలు ఈ రోజున చాలామంది ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఊరికి పిట్ట కథలు చెప్పుకుంటా, తుల్లుకుంటా, నవ్వుకుంటా, పాటలు పాడుకుంటే చాలే, ఇంకెందుకు మనకు వాక్యం ఎందుకు? తప్పది. సమరీ స్త్రీ అంటుంది, రండి. ఎక్కడికి రండి? యేసే దగ్గరికి రండి, వచ్చి చూడండి. దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, ఈ మాటలు వింటున్న మీకు అందరికీ కూడా నేను చెప్తున్నటువంటి మాట ఇదే. ఏంటో తెలుసా? సమరీ స్త్రీ చెప్పిన మాటే చెప్తున్నా, రండి. ఆల్రెడీ ఇప్పుడు మీరు వచ్చేసారు కదా? వచ్చేసారా రాలేదా? వచ్చేసారా రాలేదా? 2 మాటలు కదా ఆమె చెప్పిందా? రండి. వచ్చేసాం. వచ్చినా మనం ఏం చేయాలా? యేసయ్యను చూడాలా. స్తోత్రం. గట్టిగా స్తోత్రం. వచ్చిన మీరందరూ యేసయ్యను చూడాలా, మనం దేవుని చూడాలా. మీరు అనుకుంటారు, అదేంది పాస్టర్ గారు, మేము దేవుని చూస్తున్నాం కదా, వాక్యం వింటూనే ఉన్నాం కదా అంటే, మీరు ఏ కోణంలో చూస్తున్నారో నాకైతే తెలీదు. కానీ సమరీ స్త్రీ అంటుంది, యేసయ్యను చూడండి. ఎలా చూడాలో తెలుసా? యేసయ్యని ఎలా చూడాలో తెలుసా? ఒక మాట చూపిస్తా చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. యేసయ్యని ఎలా చూడాలి? వచ్చిన మనము ప్రభువుని ఎలా చూడాలి? 8:17 తీసిన వాళ్ళు చదవచ్చు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి నాన్న, కలిసి గట్టిగా చెప్పండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చెప్పండి, యేసయ్యను ఎట్ట చూడాలంట? అబ్బా సూపర్, భలే అర్థమవుతుంది తల్లి నీకు. అందరూ చెప్పండి, అర్థమవుతున్న వాళ్ళందరూ. యేసయ్యను ఎలా ఎతకాలంట? నాకు చాలా రోజుల నుంచి ఒక డౌటు. ఇంట్లో ఏదైనా వస్తువులు ఎతికి పెట్టే సత్తా ఎవరికి ఉందంటే ఆడవాళ్ళకే ఉంటుంది. నిజంగా అసలు మాకు ఉండదు, అసలు నాకైతే అసలు ఉండదు. కళ్ళ ముందరే ఉంటుంది, కానీ కళ్ళు కనిపిస్తాయేమా, కానీ మేము ఎందుకో మొత్తానికి అది దొరకదు, కనబడదు అనేది అది తప్పది. ఎందుకంటే కళ్ళు కనబడుతున్నాయిగా. కనబడబోతే మిమ్మల్ని అందరూ ఎడ చూస్తున్నాము, బైబిల్ ఎడ చదువుతున్నాము, కనబడుతుంది. కానీ అది మాకు అది దొరకనే దొరకదు. కానీ ఎవరికి దొరికిపోద్ది ఈజీగా. ఎన్నిసార్లు ఈ పనులు కూడా మా పాస్టర్ నన్ను అరుస్తుందో, నీ కళ్ళే కనిపించవయ్యా, నీ ముందరే ఉంటుంది. నేను చెప్తాను, నిజంగా మాకు దొరకదమ్మా, మాకు కనబడదు, మీరు ఇచ్చి చూపించండి. నేను నిజంగా అంటాను. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనం ఎతికేదంటే మగవాళ్ళు ఎట్ట ఎతకతారంటే పై ఎతికేసి గుమ్ముకైపోతాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? జాగ్రత్తగా వెతకతారు. మీరు చాలా జాగ్రత్తగా వెతకతారు. నాన్న స్త్రీలో ఎంత జాగ్రత్తగా మీరు వెతకతారు కాబట్టే మీకు దొరుకుతుంది అది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మీరు జాగ్రత్తగా వెతకతారు, మేము జాగ్రత్తగా వెతకలేము, అంత నిదానంగా వెతకలేము, కాబట్టి దొరకదు. యేసయ్యను కూడా ఎట్ట వెతకాలంట? జాగ్రత్తగా వెతకడం, జాగ్రత్తగా చూడాలా ఇన్ని, జాగ్రత్తగా వెతకాలా ఇన్ని. జాగ్రత్తగా నువ్వు వెతికినప్పుడు, చూసినప్పుడే ఆయన నీకు దొరికిపోతాడు. ఈరోజు మనం ఎట్ట వెతుకుతున్నామో, ఎట్ట చూస్తున్నామో ఆయన అర్థం కావడంలే. అందుకని సమరీ స్త్రీ జీవితంలో నుంచి, ఆమె చేసిన స్వార్థలో నుంచి అమూల్యమైన ఒక విషయాన్ని మీకు ముందర పెడుతున్నాను. ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చిన మనమందరమీ ఆయనను జాగ్రత్తగా వెతుకుదుముగాక. ఆయనని జాగ్రత్తగా వెతికితే ఆయనలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనకు కనబడతాయి. కొన్ని అంటే అది తప్పు, ఆయనలో ఉన్న మంచి లక్షణాలు చాలా కనబడతాయి. ఆ మంచి లక్షణాలలో ఒక 3 విషయాలు మీ ముందర పెట్టి నా ప్రసంగం ఆపేస్తా. ఎవరికి కనబడతాయి ఈ 3 విషయాలు? ఆయనను సూపర్ జాగ్రత్తగా ఎవరైతే చూస్తారో, ఆయనని జాగ్రత్తగా ఎవరైతే కనుక్కుంటారో, వెతకతారో వాళ్ళకే కనబడతాయి ఈ 3 విషయాలు.
మిగిలిన వాళ్ళకి కనబడవు. అందుకే నేను చెప్తున్నాను, నేను జాగ్రత్తగా పరిశీలించా, ఏముంది ఈయనలో. ఏమి చూడమంటుంది సమరీ స్త్రీ? రమ్మంటుంది, చూడమంటుంది. ఏమి చూడాలి యేసయ్యలో అంటే, యేసయ్యలో మనం చూడాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఇవి మీకు కనబడాలి అంటే మీరు జాగ్రత్తగా ఆయనను వెతికినప్పుడే కనబడతాయి. ఏంది ఆ 3? దేవునిలో ఉన్న 3 ఏంది? నెంబర్ 1, నిర్గమాకాండం. చాలా మంచి మాటలు నాన్న, మీరు విని దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. 34వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే, జాగ్రత్తగా ఆయన్ని చూస్తే, ఆయనలో మనకు ఏమి కనబడుతుందంటే, నాన్న వినండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఆయన రోషము గల దేవుడు. చెప్తారా నాతో పాటు? ఆయన చెప్పాల నువ్వు. ఆయన రోషము గల దేవుడు. ఎవరంట? ఆయన రోషము గల దేవుడు. దేవుని జాగ్రత్తగా వెతికితేనంట దేవుడు ఎలా కనబడతాడు మనకంటే, అమ్మో ఆయన సామాన్యుడు కాదు నాను, ఆయన సామాన్యమైన విషయం కాదు నాయను, ఆయన రోషము కలిగిన దేవుడు. ఎస్, మనం ఆరాధించే దేవుడు. మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. సినిమా టైటిల్స్ అవన్నీ, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. నిజమే, నేను కాదని చెప్పను. అన్నిటిలోకి నువ్వు జాగ్రత్తగా వెతికితే ఆయన రోషం కూడా కనబడుతుంది. మనం ఆరాధిస్తున్న దేవుడు రోషము కలిగిన దేవుడు. ఎవరికి కనబడుతుందంటే, జాగ్రత్తగా ఆయనను మనం చూసినప్పుడు, జాగ్రత్తగా ఆయనను మనం వెతికినప్పుడు కనబడుతుంది. రోషం అనే ఆ పదం మనకు అర్థం కావాలంటే ఇంకొక వచనాన్ని చదివితే, ఆ వచనాన్ని ఈ వచనాన్ని కన్నా లింక్ చేస్తే రోషం అంటే ఏందో క్లారిటీ వస్తుంది. ఇంకొక వచనం చదవాలి, మరి చదివినప్పుడే రోషం అంటే ఏందో మీకు అర్థమైపోద్ది. ఎక్కడుంటుంది ఆ వచనం అంటే, సామెతల గ్రంథంలో ఉంటుంది. చూడండి ఒకసారి, సామెతల గ్రంథంలో ఉంటుంది 6వ అధ్యాయం చూడండి. 34వ వచనాన్ని చదువుతాం. 34వ వచనం. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడు. మళ్ళీ చదువు. భర్తకు పుట్టే రోషము మహారౌద్రము గలది. స్తోత్రం. అర్థమవుతుందంటారా మీకు? రోషం అంటే ఏందో మీకు అర్థం అవ్వాలంటే ఈ వచనాన్ని లింక్ పెట్టా మీకు. ఈ వచనంలో రోషం అంటే ఏంది, ఎవరికి వస్తుందంట రోషం? చెప్పండి, ఎవరికి వస్తుందంట? భర్తకు పుట్టే రోషం ఎలాంటిదంట? మహా రౌద్రము. రోషం వచ్చినప్పుడంట కింద లైన్ చూడండి. భర్తకి రోషం వచ్చినప్పుడంట కింద లైన్ చూడండి. ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడు. ఓడికప్పుడు కనికరమే అనిపించదు, ఓడికప్పుడు ప్రేమ అనిపించదు, వాడికప్పుడు జాలి అనిపించదు. భర్తకు రోషం వచ్చినప్పుడు ఓడు కనికరపడ్డు. భర్తకు రోషం ఎవరి మీద వస్తుందమ్మా? అరే, భర్తకు రోషం ఎవరి మీద వస్తుంది? అంతే, చాలా సింపుల్. ఎవరి మీద? భార్య మీదే వస్తుంది, పక్కన వాళ్ళ మీద
రాదు. పక్కన వాళ్ళ మీద మనకు కోపం వచ్చినా అంత ప్రభావం మనం బహుశా చూపించలేమేమో. కానీ ఆ రోషం అనేది, భర్తకు రోషం అనేది, భర్త అనగానే ఎవరి మీద రోషం వస్తుందంట? ఇప్పుడు చెప్పండి, భార్య మీద రోషం వచ్చే సందర్భం ఏంది? ఇప్పుడు మా ఆమె మీద నాకు కోపం రావాలంటే, రోషం రావాలంటే ఎలాంటప్పుడు వస్తుంది? పోనీ మీరే చెప్పండి, మీ భర్తలు మీ మీద మహారోషం మహాకోపం ఎప్పుడు చూపించుంటారు? కాదు, చెప్పిన పని చేయనప్పుడు అంత రోషం రాదు. ఎప్పుడు వస్తుంది? చెప్పిన పని చేయనప్పుడు అంత పెద్ద రోషం రాదు బా. అర్థం చేసుకుంటాం కదా కొన్నిసార్లు. ఎప్పుడు వస్తుంది రోషం? సరే నేను చెప్పనా? భర్తకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, భర్తకు ఇవ్వాల్సినటువంటి స్థానం భర్తకు కాక వేరొకరికి గనక ఇచ్చిందో అప్పుడు వస్తుంది రోషం. దానిని అంటారు రోషం అని. హల్లెలూయా. అలాంటప్పుడు వాడికి కనికరం రాదు. అందుకనే కదా భార్యని జుట్టు పట్టుకొని గిరగిర తిప్పి నాలుగేసి కొడుతుంటారు. కొట్టేవాళ్ళు లేరా? ఉండారా లేరా? ఏమంటారు దాన్ని? దారబంధనానికి వేసి మొత్తే వాళ్ళు లేరా? రే ఎందుకు వచ్చిందిరా నీకు అంత కోపం? కత్తి ఎత్తుకున్నాడు ఒకడు. అయితే కత్తి ఎత్తుకున్నాడు ఒకడు. కాళ్ళు కోసేసే వాళ్ళు ఉన్నారు, చేతులు కోసేసే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే, నేను చూసిన సందర్భాలే చెప్తున్నా. నిజంగానే కాళ్ళు కోసేసిన వాళ్ళు ఉన్నారు, తొడలకడ కోసేసిన వాళ్ళు ఉన్నారు. ఊరి ఎందుకు వచ్చిందిరా ఇంత కోపం వీడికి? కోడి కత్తులు ఎత్తుకొని. మరి ఏం కత్తులు అంటే మన కత్తులకి పెద్దగా తెగదంటది. అది కానైతే తెగిపోద్దంట, టనంగానే తెగిపోద్దంట. ఎందుకు వచ్చింది వాడికి అంత కోపం? ఎందుకు వచ్చింది వాడికి రోషం? అంటే నాకు ఇవ్వాల్సిన స్థానం అది, నాకు ఇవ్వాల్సిన గౌరవం అది, నాకు ఇవ్వాల్సింది అది నాకు కాక వేరొకరికి ఇచ్చింది. అందుకే ఏమొచ్చింది? రోషం వచ్చింది. స్తోత్రం చెప్పండి. సౌండ్ పెట్టాలి, గట్టిగా చెప్పండి. అలాంటప్పుడు వచ్చే రోషం ఆపేదానికి వాడికి కనికరమే ఉండదు. పక్కనోడు చివరే ఎందుకురా బిడ్డను కొడతావా, నోట్లో నాలుక లేని బిడ్డ అనగా నీకు తెలుసా, నాకు తెలుసా నోట్లో నాలుక ఉందా లేదా అని? ఆ మనిషి ఏం చేసిందో నీకు తెలుసా, నాకు తెలుసా అని అంటున్నారు. ఎందుకంటే రోషం వచ్చింది. ఎస్, మన దేవుడు ఎలాంటి వాడు? రోషము కలిగిన దేవుడు. మరి దేవునికి ఎందుకు రోషం వస్తుంది? దేవునికి ఎందుకు రోషం వస్తుంది? ఇప్పుడు చదువుతారా? ఫస్ట్ వచ్చిన ఇందాక చదివిన ఫస్ట్ వచ్చిన నిర్గమకాండం 34:14 అక్కడ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన మీకు అర్థమైంది కదా? ఫస్ట్ మాటలే వేరొక చెప్తే కదా, వేరొక. అరే నేనున్నాను కదా ఇక్కడ, నాకు ఇవ్వాల్సిన స్థానం నా బిడ్డలు వేరొకరికి ఇస్తున్నారే. అందుకని ఆయనకు రోషం వచ్చేస్తుంది. ఇందాక నేను వచ్చిన ఎందుకు లింక్ పెట్టానంటే భార్యాభర్త సంబంధంలో మీకు బాగా క్లారిటీ వస్తుంది కదా, అందుకని లింక్ పెట్టా. ఇప్పుడు దేవునికి రోషం ఎందుకు వస్తుంది? దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకుండా, దేవునికి దక్కాల్సిన గౌరవం దేవునికి దక్కకుండా వేరొకరికి ఇస్తున్నారు. ఈ రోజున జనాలు చర్చికి వస్తారు, కానీ ఆ చేతికి కట్టుకునేది మాత్రం ఇప్పరు, ఆ మెడకు కట్టుకునేది మాత్రం ఇప్పరు, ఆ కాలుకి కట్టుకునేది మాత్రం ఇప్పరు. అది ఏమంటే ఏం లేదులే సారా. ఆకాశమందున్న దేవునికి రోషం వస్తుంది. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన నామము రోషము కలిగిన యెహోవా. ఆ రోషం ఎందుకు వస్తుందంటే మనం చేసే పనుల వల్లే వస్తుంది. ఆరాధ్యదయమైనటువంటి దేవుడు, శక్తి కలిగిన దేవుడు, అన్ని నామముల కంటే పై నామము, మిన్నైన నామము కలిగిన దేవుడు. మరి ఆయనకు కదా మనం ఇవ్వాలి. ఏంది? ఆయనకు కదా మనం ఇవ్వాలి. నానా ఎప్పుడు కూడా ఈయన దగ్గర చేతగానిది అంటూ ఏదీ లేదు. ఒకవేళ ఈయన చెయ్యకపోతే నువ్వు ఎక్కడికి పోయినా ఇంకా ఆ పని జరగదంతే.
చాలామంది అంటూ ఉంటారు, అక్కడికి వెళ్ళారా, ఆ దేవుని కాడికి వెళ్ళారా, జరగలేదు కదా, మరి ఎట్టొచ్చి వచ్చు కదా, ఎక్కడో దగ్గర చూపించుకోవచ్చు కదా, ఎక్కడో దగ్గర ఏమైనా చేసుకోవచ్చు కదా. అరే బాబు, ఈయన శక్తి కలిగిన వాడు, ఈయన బలమైన వాడు, ఈయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. పడదామా ఆ చిన్న లైన్, పడదామా? అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది. గట్టిగా, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ నీ స్వాధీనమా. మొదటి చరణం, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని గట్టిగా, అహమును అనచి అధికారులతో అదముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి రా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదా? చేశాడా చేయలేదా? చేశాడు అంటే అల్లు చెప్పండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదా? ఎరుకో గోడలను కూల్చలేదా? చెప్పండి. ఆకాశం నుంచి మన్నా కురిపించలేదా? బండలో నుంచి నీళ్లు రప్పించలేదా? సూర్య చంద్రులను ఆపలేదా? అర్రే, ఏం సౌండ్ తగ్గిపోయింది, డౌటా? ఆపలేదా? ఎంత గొప్ప కార్యాలు అవి, ఎంత ఘనకార్యాలు అవి. మరి అంత చేసిన వాడు ఇంత చేయడా? ఎందుకు చేయడం లేదని ప్రశ్న వేసుకొని, నాలో ఏ లోపం ఉందో అని నువ్వు ప్రశ్న వేసుకొని సరి చేసుకుంటే పోయేదానికి ఇక్కడ కాదంట కుదిరేది వ్యవహారం. ఇంకెక్కడ కుదురుతుందో? గంగనపాలెం చర్చి మహేష్ కాడ కుదరదు, ఇది ఇంకెక్కడ కుదురుతుందో? అరే బాబు, దేవునికి అసాధ్యమైనది లేదో. ఆయనకి రోషం పుట్టించేటువంటి పని మనం దయచేసి ఎప్పుడు కూడా చేయకూడదు. అంతే, ఆయనకి రోషం పుట్టించే పని. ఎందుకు రోషం? ఎప్పుడు రోషం అంటే ఆయనకి ఇవ్వాల్సిన ఘనత. భార్య గనక భర్తకు ఇవ్వాల్సినటువంటి ఘనత ఇవ్వకపోతే, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే, భార్య మీద సొంత హక్కులు అధికారాలు ఎవరికి ఉండాలా? ఒక్కోసారి భర్త భార్యని ప్రేమగా పిలుచుకుంటాడు. ఏమని పిలుస్తాడు చెప్పండి? అక్క నవ్వుతుంది. అక్క ప్రేమగా పిలుచుకుంటారు. ఎట్లా పిలుచుకుంటారు చెప్పండి? మోయ్ అనుకుంటారు, అంతే కదా? ఏమంటారు? నిజంగానే అది ప్రేమ పిలిపే మోవు. ఏమంటారు? మే అని కదా? ఈ పిలుపుకి తగినటువంటి అర్హత ఎవరికి ఉంది? భర్తకే ఉంది. ఇంకెవరు పిలవకూడదు ఆ విధంగా. ఒకవేళ నిన్ను పిలుస్తున్నారంటే నువ్వు నీ భర్తకి ఇవ్వాల్సినటువంటి ఆ ఘనతని ఇచ్చేస్తున్నావు, అంతే. పక్కకి వెళ్ళిపోతుంది అది. లేకపోతే వాడు ఎందుకు పిలుస్తాడు నిన్ను మే అని? ఎందుకు పిలుస్తాడు నిన్ను? పిలుస్తారా? పిలవకూడదు. ఒకసారి మన ఊళ్ళో ఒకడు ఉన్నాడు, గుర్తు చేసుకోండి. ఇటంటే గుర్తు చేసుకోండి. మా అంగడి దగ్గరకు వచ్చి, భయ్ సాయిత్రా టీ పోయి అన్నాడు. నేను కూర్చోన్నా అక్కడ. ఏయ్ ఎవడు నువ్వా? ఎట పిలుస్తున్నావా? ఏమా పిలవకూడదా? అయిమి నాకంటే చిన్నది వయసులో. చిన్నదైతే పేరు పెట్టి పిలువు, లేదా అక్క చెల్లెను, లేకపోతే నోరు మూసుకెళ్ళమన్నా. దెబ్బతో కూడా అప్పటి నుంచి మారిపోయాడు మనిషి. ఇంకోటి వచ్చాడు, ఇంకొకసారి చచ్చిపోయాడు వాడు అనకూడదేమో. రవి అని చచ్చిపోయాడు మాల్సాకులలో. ఆయన కూడా అంతే. ఒకరోజు చట్టే పిలిచినాడు, మర్యాదగా ఉండదని చెప్పిన. పేర్లు ఎందుకు పెట్టుకున్నామన్నా మనం? పేర్లు మనం ఎందుకు పెట్టుకున్నాం? పేర్లు పెట్టి పిలుచుకోవడానికి కదా. మరి ఆ విధంగా పిలవాలి అని అంటే ఒక్కడికే ఉంది అధికారం. ఆ అధికారం ఎవరు? నీ భర్త.
మీకు అర్థమవుతుందంటారా? మరి ఆ ఘనత భర్తకు రాకుండా ఏరో ఒకరికి ఇస్తే వాడికి రోషం వస్తుందా రాదా? ఇప్పుడు చదవండి ఆ మాటని, ఇప్పుడు చదవండి ఒక మాటని. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చదవండి. 54:5. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అది లెక్క. ఎందుకు రోషం వస్తుందంటే, దేవునికి ఎందుకు రోషం వస్తుందంటే, నిన్ను పుట్టించిన వాడు, భలే ఉన్న మాట ఉంది కదా, ఎవరంట? నీకు భర్త అయి ఉన్నాడు. అంటే మనల్ని పుట్టించింది ఎవరు? పుట్టించింది ఎవరా? అరే డౌట్గా వచ్చిందే మా నాయన కదా అని అంటారు ఎట్టా? పుట్టించింది ఎవరా? దేవుడు. మరి ఆయన మనకెవరంట? భర్త అయి ఉన్నాడు. అందుకని ఆయనకు అంత రోషం వస్తుంది. మీరు జాగ్రత్తగా దేవుణ్ణి చూడగలిగితే, జాగ్రత్తగా దేవుణ్ణి వెతకగలిగితే, ఆ దేవునిలో మీకు కనబడేది ఏంటో తెలుసా? నెంబర్ 1, ఆయన రోషము కలిగిన దేవుడు. స్తోత్రము. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఎప్పుడు దేవునికి కానీ, ఎప్పుడు దయచేసి నీ భర్తకు రోషము ఎప్పటికీ పుట్టించనుగాక, పుట్టించకూడదు. ఎప్పుడు వస్తుంది రోషం అంటే, తనకు రావాల్సిన భాగ్యం, తనకు రావాల్సిన ఆ స్థానం వేరొకరికి తీసుకుంటే వాడికి వచ్చేది, ఆ ప్రతీకారం చేసేటప్పుడు అంట వాడికి కనికరమే ఉండదంట. జాగ్రత్త. మన దేవుడు ఎలాంటి వాడు? గట్టిగా చెప్పండి, ఎలాంటి వాడు? పుట్టిద్దామా ఆయనకు రోషం? పుట్టిద్దామా? పుట్టిస్తారా పుట్టించరు? ఒక మాట చూడండి. 1 కొరింథీ పత్రిక పుట్టిస్తారో పుట్టించరో చూడండి. 10వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. 10:22. ప్రభువునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా? అయిపోయింది ఆ వచనం. ప్రభువునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా? ప్రశ్న చెప్పండి. 2 ప్రశ్నలు ఉన్నాయి అక్కడ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏం చెప్తారు సంగమా? ప్రభువునకు రోషము పుట్టించదమా? ప్రశ్న, ఆన్సర్ చెప్పండి. ప్రభువుకు రోషం పుట్టిస్తారా? ఆన్సర్ చెప్పండి. పుట్టిస్తారా అన్న వాళ్ళు, పుట్టించరా అన్న వాళ్ళు. సరే, రోషం పుట్టిస్తామన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అమ్మో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మేము ప్రభువుకు రోషం పుట్టించమయ్యా అనేవాళ్ళు చెప్పండి. సూపర్. ప్రభువుకు రోషం పుట్టించకూడదు మనం. ఎందుకు పుట్టించకూడదు? కింద లైన్, ఆయన కంటే మనం బలవంతులమా? ఇప్పుడు ఆన్సర్ ఏమంటారు? ఈరోజు తలస్నానం ఎంతమంది చేశారమ్మా? ఈరోజు చర్చికి వచ్చేటప్పుడు ఉయ్యమ్మా ఏం సగం చేతులు ఎత్తలేదా? ముక్కాల భాగం అంటే కొంతమంది చిలా దండం చేస్తుంది. నాయన తల్లి, ఎక్కలారా, అమ్మలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ రా. ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా ఫ్రెష్గా ఏనుగు స్నానం చేసి రాబాకండి. శుభ్రంగా తలస్నానం చేసి రావాల. ఏనుగు స్నానం అంటే ఏందక్క? తొండంతో నీళ్ళు ఎత్తుకొని ఏనుగు ఇట్టొకసారి, ఎంత పెద్ద శరీరం ఉందనిక అట్టొకసారి జల్లుకొని వచ్చేస్తుంది, అంతే. ఇదిరించుకుంటూ వచ్చేస్తుంది నీళ్ళలోకి దిగి. అయిపోయింది స్నానం, అయిపోయింది. తలస్నానం చేశారు కదా, తుడుచుకున్నారు కదా. ఆ తుడుచుకున్న టవల్కి ఎన్నింటికి కూర్చుంటాయి? ఆయమ్మ ఎన్ని ఊడిపోతాయో కదా, అవునా కదా? ఎందుకు చెప్తున్నానంటే, అవి ఊడిపోయాయని మనం లెక్క చేస్తామా? పోతే ఫానీలే, అన్నింటికిల్లో ఒక ఇంటిగా అని అనుకుంటాం కదా. ఆ వెంట్రుకతో సమానం దేవుని దృష్టిలో మనం అసలు నిజంగా కూడా. మరి ఆయనకి రోషం పుట్టిస్తే అట్ట? ఆయనకంటే బలవంతులమా? ఆయనకంటే బలవంతులు భూ ప్రపంచంలో ఎవరు లేరు. మీరు అనుకోవచ్చు సైతాను గాడు ఉన్నాడని. సైతాను గాడు కూడా ఆయన బలం కింద ఓడి ఎందుకు పనికిరాడు. ఆయనకంటే బలవంతులం కాదు కాబట్టి ఆయనకి మనం ఎప్పుడు రోషం పుట్టించకూడదు. స్తోత్రం చెప్పు, సౌండ్ పెట్టు. ఎప్పుడు కూడా రోషం పుట్టించకూడదు.
రోషం పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకే ఇవ్వండి. ఏ మనిషి చెప్పినా వినబాకండి, ఎవరు చెప్పినా మారబాకండి. ఆయనకు రావాల్సిన స్థానం, ఇవ్వాల్సిన స్థానం ఆయనకే ఇచ్చుదుముగాక. నెంబర్ 2, దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితే ఏం కనబడుతుంది దేవునిలో? 1 రోషం కనబడుతుంది. 2వది ఏం కనబడుతుంది? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. 2వది ఏం కనబడుతుంది? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నాన్న చూడండి రా, బైబిల్ తిప్పండి. దినాకర్ బైబిల్ చూడు. లేదు ఫోన్లో అయిన ఎత్తుకు. మేము అందరం ఇటు కూర్చోంటే నువ్వు అక్కడ వెరైటీ కూర్చోండి. ఏదిరా తిరుగుట, నా సైడ్ తిరుగు బాగా తిరుగు 4:31 ద్వితీయోపదేశకాండం 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనం చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి జాగ్రత్తగా చూస్తే వెతికితే ఏం కనబడతారు దేవునిలో? 2వది నీ దేవుడు కనికరము కలిగిన దేవుడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం. సౌండ్ పెడితే కదా కనికరము కలిగిన దేవుడు. దేవుణ్ణి మనం జాగ్రత్తగా చూస్తే 2వది మనకు దేవుళ్ళు ఏం కనబడుతుందంట? ఆయన కనికరం. దేవునిలో కనికరం ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? మన దేవుడు ఎలాంటి వాడు? కనికరం కలిగిన వాడు. కసాయోడు కాదు, కఠినమైనవాడు కాదు. కసాయోడికి కనికరం ఉంటే ఆ పని చేస్తాడా? చేయడు. కసాయోడికి కనికరం ఉండకూడదు. ఉండకపోతేనే ఆ పని. ఎన్ని పీకలు వస్తారో తెలుసా? ఆదివారం వచ్చిందంటే కుయిరా. ఈరోజు మా మామని చేతికి 7 గంటల మామని చేతికి కోడిని ఇస్తే 6 గంటలకు ఇచ్చాము చేతికి కోడిని, నాటుకోడి. ఎన్ని గంటలకు కోసిచ్చాడు? 8:30 కోసిచ్చాడు. టైం ఎంత పట్టింది? ఒక కోడి టైం ఎంత తీసుకున్నాడు? 2:30 గంట. 8:30కి ఇస్తే 6 గంటల నుంచి 2:30 గంట కోసాడు. పాపం కష్టపడి, పాపం బాగలేనైనా అయినా కోసాడు. చాలా సంతోషం. అదే 2:30 గంటల కసాయుడు ఏంది? మొన్న పెళ్లి జరిగింది కదా కాగూరపాలెంలో. నేను బజార్లో పోయి వస్తాను, 50 కేజీలు చికెన్ కావాలని చెప్పేసి పోయినా. బజార్లోకి వచ్చేసరికి రెడీ చేసి ఫోన్ చేస్తున్నారు. రెడీ. ఎన్ని కేజీలు? అయిపోయింది. అప్పుడా? ఎంతసేపు వేయాలా? అది ఎంత పెద్ద మరిగిన్ని కేజీలే ఎట్ట? 50 కేజీలే కదా, ఎంతసేపు? టక 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 టక. కనికిరం ఉంటే ఆ పని చేస్తాడా? పీకలు కోసేటప్పుడు చూడాలి, కత్తెత్తుకుని సింపుల్గా అట్టని అటు పారేస్తుంటారు, అట్టని పారేస్తుంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదంట. ఆయన ఎలాంటి వాడు? కనికరము కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆయన కనికరం నేను నిజంగా చెప్తా, మనుషుల్లో ఎవరికి ఉండదు అసలు. అంత కనికరం కలిగినోడు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఒక్కసారి ఒక మనిషి మీద కనికరం చూపిస్తాం, రెండోసారి చూపించం, లేదా 2 సార్లు చూపిస్తాం, ఇంకా 3వసారి చూపించం. వీడికి ఒకసారి చెప్పాను, 2 సార్లు చెప్పి నిండడం లేదని వదిలేస్తాం. అంతే, మనం వదిలేస్తాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన ఎలాంటి వాడు అంటే, ఒక మంచి మాట మీకు అందరికీ తెలిసిన మాట నేను చూపిస్తా. దేవుని కనికరం ఎలా ఉంటుందో చూడండి. లోకాసువార్త 15వ అధ్యాయం. లోకాసువార్త 15వ అధ్యాయం. దేవుని కనికరం ఎలా ఉంటుందో చూద్దాం. లోకాసువార్త 15వ అధ్యాయం 20వ వచనం చదవండి డైరెక్ట్గా. 15:20. వాడింకా
దూరముగా ఉన్నప్పుడు ఆ, తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. ఎవరైనా చెప్పండి, ఆ సందర్భం ఎవరు? సూపర్, భలే చెప్పారు. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఎవరు? తప్పుపోయిన కుమారుడు. తండ్రి కాడి నుంచి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు చిన్న కొడుకు. పంచుకెళ్ళిపోయాడా? ఏం చేశాడు? డబ్బున్న రోజులో జలసా చేశాడు, తిన్నాడు, తిరిగాడు. ఈ ఓడికి ఏది చెయ్యాలనిపిస్తే చేశాడు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంట. అట్లా ఒక రోజుకి ఆస్తి పోగొట్టేసుకున్నాడు. తండ్రి ముందే చెప్పాడు, నానా మీ అన్నున్నాడు కదరా నా దగ్గర, అలాగే నువ్వు ఉండరానంటే నేను నీ మాట ఎన్నో, నేను వెళ్ళిపోతా, నా ఆస్తిని నాకు ఇచ్చేయి, నా డబ్బుని నాకు ఇచ్చేయి, తిరిగి నీ కాడికి వస్తానంటే నేను ఎప్పటికీ రాను అని తండ్రి కాడ వాదులాడు. మరి ఆస్తిని మంచుకొని వెళ్ళిపోయాడు. తిన్నాడు, తిరిగాడు, జలసాలు చేసుకున్నాడు, మొత్తం పోగొట్టేసుకున్నాడు. ఏమి లేదు. అతని స్థితి అంతా పోయిన తర్వాత అతని స్థితి ఎలాంటి స్థితి అంటే పందులు తినే పొట్టుని తినసాగాడు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి. ఆశపడ్డాడంట దాన్ని తినాలని. దేన్ని? పందులు తినే పొట్టు. నానా, పంది తినే ఆహారం ఎలా ఉంటుంది కదా? మన సహోదరులు కొన్నిసార్లు ఓట్లకి తినేదానికి ఎత్తుకొస్తుంటారు ఆటోలో. నిజంగా నేను చెప్తా, అవి తినేటప్పుడు కానీ ఓట్లకి మేపేసేటప్పుడు కానీ ఎత్తుకోపోయేటప్పుడు కానీ ఆ సరౌండ్లో ఉండను నేను అసలు. ఎందుకో, ముందర పోతుంటే బండి వెనక 3-4 బండ్లు వరకు వస్తుంటుంది. దుర్గంధం, గబ్బు వాసన. ఓసారి పోతా ఇంత వాసన వస్తుంది మన ముక్కులకి, అది ఎట్ట తింటుందిరా నాయన అని ఓట్లేదు చూస్తే అట్ట 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 అంటుంది. అది అంటుంటే ఈ పక్క నుంచి మళ్ళీ చిదిరిపోతుంది నోట్లో నుంచి. అంటే అమృతంలాగా చప్పరేస్తుంది. మీరు ఐస్ క్రీమ్ ఎడ తింటారా? ఐస్ క్రీమ్ ఆ విధంగా సపరేస్తుంది. కానీ నాకేమో గబ్బు కొడుతుంది, దానికేమో సపరేస్తుంది. మురిగిపోయింది, అది పాడైపోయింది, అది పనికి మాలింది అది. కానీ దాన్ని ఇష్టంగా తింటుంది అది. అంత భయంకరమైనటువంటి తిండిని తినాలని సిద్ధపడ్డాడంటే వాడి ఆకలి ఎలా ఉంటుందో చూడండి. 2 రోజుల నుంచి నిన్నటి నుంచి చలి జ్వరంగా ఉంది. నేను నిన్న సోదరుడు నవీన్కి కూడా ఫోన్ చేశా, నువ్వు ఉంటే బాగుండు నవీన్, నువ్వన్నా చర్చి జరుపుతూ, నేను మాట్లాడలేకపోతున్నానని. ఎట్టో దేవుడు బలమిచ్చి నిలబెట్టాడు కదా, దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిందంటే ఒకే ఒక గుక్క తాగానండి, చలంలో నీళ్ళు ఒకే ఒక గుక్కే. ఎందుకంటే 4 ఎండిపోతుంది, నీళ్ళు లేవు. ఒక్కొక్కకి ఏమవుతుందిలే అనుకున్నా. ఓయమ్మో నా బాడీ భలే దొంగ బాడీ. ఒక్క గుక్కకే ఏం చేసిందంటే జలుబు స్టార్ట్ అయింది, జలుబు మీద జ్వరం స్టార్ట్ అయింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక్క గుక్కకే పట్టుకోలేకపోయింది. వాడు అసలు తినాలనుకుని ఆశపడ్డాడే. వాడి పరిస్థితి ఇంకెట్లుందో, నేను కాసేపటికే తట్టుకోలేకపోతే వాడు ఆహారం తిని ఇంకెన్ని రోజులైందో. లాస్ట్కి గుర్తొచ్చాడు వాళ్ళ తండ్రి. హల్లెలూయా. తండ్రి కాడికి వస్తున్నాడు. ఏమనుకుని వస్తున్నాడంటే, నానా నీ కొడుగ్గా కాకపోయినా నీ కూలి వాళ్ళలో ఒకడిగా నన్ను పెట్టుకొని నాకు భోజనం పెట్టు చాలు, ఇంకేమీ ఇవ్వల్లా, కూలి డబ్బులు కూడా ఇవ్వల్లా, భోజనం పెట్టు చాలని మా నాన్నని ఏడ్చైనా సరే, మా నాన్న కాడ కూలి చేసైనా సరే మా నాన్న దగ్గర నేను బోగ తింటానని వస్తా ఉన్నాడు. ఓడనుకున్న ఆలోచన వేరు, ఇక్కడ జరిగిన ఆలోచన ఇంకొక వేరు. వస్తా ఉన్నాడు. ఇప్పుడు చదువు వచ్చినని వస్తా ఉన్నాడు. ఇప్పుడు చదవండి వచ్చినని. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి హల్లెలూయా. ఎవరికి వస్తుందండి ఈ కనికరం? మనమే గనక ఉంటే ఆ ప్లేస్లో కనికరం వస్తుందా? నోరు మూసుకొని పోరా, సస్తే సావు, బతికితే బతుకురా. నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? నాకు అన్ని నుంచి బాబాకన్నాను, ఆస్తి పంచుకోబాకన్నాను, గుట్టుగా ఉండరా అన్నాను. నువ్వు ఉండలా, నీ కొవ్వు పట్టింది, కావాలని పోయావు.
మొత్తం కాంగొట్టుకున్నావు, ఇప్పుడు వచ్చావు, నేను ఎందుకు సరిపెడతాను పోరా అని ఉండేవాళ్ళు మనం కదా. కానీ తండ్రి ఏం చేస్తాడంట, వాడు దగ్గరికి కూడా రాలా, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు. నా డౌట్ ఏంటంటే వాడు వస్తాడని తండ్రికి తెలిసే చూస్తుంటాడంట, వీడికి రేపు పోయినాడు రా, వీడికి ఖచ్చితంగా ఏం తగలుతుంది, దెబ్బ తగలుతుందిరా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను గుర్తు వస్తాను రా, గుర్తు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ వీడు నా దగ్గరకు వస్తాడరా అని తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకని వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు వాడి మీద తండ్రికి ఏమేసిందంట, కనిక్రమం కలిగిందంట. ఆ పాట మీకు వచ్చా? యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ఆ పల్ల వరకు వచ్చా త్వరగా. భలే భలే పాట, ఒకసారి స్పీడ్గా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. పాడు పాడు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. అందరమే. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. గట్టిగా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. హల్లెలూయా. సూపర్. మన దేవుడు ఎలాంటి వాడు? కనికరము కలిగిన దేవుడు. ఓడి ఎలాంటి స్థితిలో ఉన్నా కనికరపడే దేవుడు. వచ్చేవాడు ఎలాంటి స్థితిలో ఉన్నా కనికరపడే దేవుడు. మనుషులంగా ఉండేటువంటి మనకు కొన్నిసార్లు కనికరం తొయ్యదో. ఓడి సావు, ఓడి సావని, ఓడి ఎట్టపోయాడు అట్టే బాని, ఓడితో మనకేం పనా అని మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు నానా. దేవుడు ఎలాంటి వాడు అంటే కనికరము కలిగిన దేవుడు. తప్పిపోయినటువంటి వాడు, ఆస్తిని పాడు చేసుకున్నటువంటి వాడు, దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నటువంటి వాడు, అంతా పోగొట్టుకున్నవాడు తిరిగి వచ్చిన దూరంగా ఉన్నప్పుడే చూసి కనికరపడి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడికి స్నానం చేయించి వాడికి వస్త్రాలు తొడిగించి వాడికి చేతికి ఉంగరం వేసి క్రువ్విన దూడను వధించి విందు చేసి చెప్తాడు, ఈరోజు మనం అందరం పండగ చేసుకోవాలా. ఏంటా పండగ? తప్పిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడు, చచ్చిపోయి బతికాడు, ఇక మీదట ఎప్పటికీ నన్ను వాడు విడిచిపెట్టి పాడు. ఎందుకు పాడంటే బయటికి వెళితే తండ్రిని విడిచిపెట్టి ఎలాంటి స్థితి ఉందో తెలుసుకున్నాడు వాడు. బుద్ధి వచ్చింది వాడికి, పడ్డాడు వాడు. ఇంకా మీదట నన్ను విడిచిపెట్టి పాడు. పండగ చేయండిరా, క్రొవ్విన విందులు కొయ్యండిరా. దేవునికి స్తోత్రం. కనికరము కలిగిన దేవుడు. బిడ్డా, మన దేవుడు అలాంటి వాడు నాన్న. నువ్వు జాగ్రత్తగా చూస్తే నీకు తెలుస్తుంది. ఆయనను జాగ్రత్తగా వెతికితే నీకు తెలుస్తుంది. ఏమి తెలుస్తుంది? ఆయనను జాగ్రత్తగా వెతికితే అంటే ఆయనలో ఉన్న కనికరం. నేను అంటాను, మనం కూడా అలాగే ఉండాలంతే. ఎందుకంటే ఏ మనిషికి ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు, ఎవరి పరిస్థితి ఎలాగ మారిపోద్దో తెలియదు. అంటా ఉంటారు కదా, బండ్లు ఓడలు అవ్వచ్చు అంట, ఓడలు కాస్త బండ్లు అవ్వచ్చు. ఈరోజు నీ స్థితి బాగున్నప్పుడు నువ్వు ఎదుటి వాడి మీద ఎట్టయినా నోరు వేసుకొని అరవచ్చు. కానీ రేపు అదే స్థితి నీకు రావచ్చేమో, ఎవడికి తెలుసు? మీకు ఒక మంచి మాట చెప్పనా? అన్నం తినేటప్పుడు ఊరికే దెబ్బలు గిన్నెలో వేసుకొని ప్లేట్లో వేసుకొని తినలేను సగించలేదన్న కుక్కలకి కోళ్ళకి ఇవ్వకండి. అది రేషన్ కూడా అయినా సరే, మసూర అయినా సరే ఇవ్వకండి దయచేసి. కొద్దిగా వేసుకో తినండి, తినగలిగినంత తినండి, కడుపు నిండా తినండి, కానీ వేస్ట్ చేయబాకండి. ఎందుకు చెప్పనా? అది దొరకని వాళ్ళు ఎంతోమంది 65 రూపాయల కేజీ బియ్యం పెట్టి మసూరాలు
వండుకొని చా కూర బాగలా పోయి కుక్కలకి. జాగ్రత్త, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియదు. మన దగ్గరికి నా సహోదరుడు, నేను బ్రదర్ బ్రో అని పిలుస్తా, ఒకసారి వచ్చాడు. అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయన. భోజనం పెట్టాం, కుసిరి రెండోసారి కూడా మరిగింత పెట్టాం. అన్న వద్దన్నా అంటున్నాడు. తిను అని పెట్టాం. ఏం లేదన్న, కడుపు నిండిపోయింది. నేను ఇంకా వేసిన పువ్వు అంతా నేను తినాలా, తినకుండా వదిలేయడం నాకు మంచిది కాదు. పర్లేదులే, వదిలేస్తే కోళ్ళు కుక్కలు ఉన్నాయి కదా, తినేస్తాయిలేని అంటాడు. ఏమో అన్న, ఈరోజు దీన్ని వేస్ట్ చేస్తే రేపు ఒక రోజు ఇది నాకు దొరకకపోవచ్చు అన్న, అందుకని నేను వేస్ట్ చేయలేనన్నా. మనకు తెలుసా విలువ? రేపు నీ స్థితి ఏముండదో నీకు తెలుసా? ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు, ఈరోజు నీకు అందం ఉండొచ్చు, ఈరోజు నీకు ఆస్తి ఉండొచ్చు, ఈరోజు నువ్వు ఎవరినైనా నీ దగ్గర పైసలు ఉన్నాయని నోటు దుడుస్తూ అడగొచ్చు. రేపు నీ స్థితి ఏమవుతుందో నీకు తెలుసా? బండ్లు ఓడలవచ్చు, ఓడల బండ్లు అవ్వచ్చు. అందుకని మనం ఏమన్నామంటే, ఎప్పుడు మన తండ్రి కనికరము కలిగిన వాడు కనుక మనం కూడా అదే కనికరము కలిగి ఉందుముగాక. మత్తయి సువార్తకు రండి, 5వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్తకు రండి, 5వ అధ్యాయానికి రండి. 7వ వచనం చదువుదాం. మత్తయి సువార్తకు రండి, 5వ అధ్యాయానికి రండి, 7వ వచనం చదువుదాం. కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. ఒకసారి నాతో పాటు చెప్పండి ఈ మాట. కనికరము గలవారు, సౌండ్ పెట్టండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చెప్పారా అందరూ? సగం మంది చెప్పలా, గట్టిగా చెప్పండి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మూడోసారి ముచ్చటగా మీరే చెప్పాలా. రెడీ, స్టార్ట్. ఎవరో కర అంటున్నారు, కలిసిపద్దిలే జనంలో గొంతులని ఎట అయితేనే చెప్పేసినారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నువ్వు కనికరం కలిగి ఉంటే రేపు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఎదుటి వాడికి కూడా నీ మీద రే ఒకప్పుడు నాకు ఇచ్చాడ్రా, ఒకప్పుడు నాకు పెట్టాడ్రా, ఒకప్పుడు నాకు నన్ను ఆదుకున్నాడ్రా, ఇప్పుడు నేను కదా. సామి ఉన్నాడు, సమీర్. ఈరోజు నేను ఏదో ఒక విషయంలో ఆదుకున్నాను అనుకో, నేను కింద పడ్డప్పుడు సామి అంటే ఏం చేస్తావు? ఒకవేళ వాళ్ళ భార్య ఒప్పుకోకపోయినా సరే, మాయ్ నోరు మూసుకో, ఆ రోజు అన్న నన్ను ఆదుకున్నాడు, నాకు ఇచ్చాడు, నాకు పెట్టాడు. ఏమమ్మా అంతే కదా, కరెక్ట్ అది. ఈరోజు నేను నిన్ను ఆదుకుంటే రేపు ఒక రోజు నువ్వు నన్ను ఏదో ఒక రూపంలో ఆదుకుంటావు, అవునా కదా. నేను బండి వేసుకోపోయేటప్పుడు ఎవరు ఆపినా సరే వాళ్ళు ఎక్కించుకొని పోతా ఉంటా, ఆటోలో కూడా బైక్లో కూడా. ఎందుకంటే రేపు మన స్థితి ఎటుందో తెలీదు. మనము కనికరం చూపిస్తే రేపు ఒక రోజు మన మీద కూడా కనికరం చూపిస్తారు. ప్రభువే అన్నాడు, కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. యేసయ్యని మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఆయనలో ఏం కనబడుతుందంట? కనికరం కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమరీశ్రీ రండి చూడండి అని చెప్పింది. రండి చూడండి. ఎక్కడికి రండి? ఏమో చూడండి, యేసయ్యని చూడండి. వచ్చిన మనం చూడాలా. చూస్తే మనకి ఇవి కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి? నెంబర్ 1, దేవుడు రోషం కలిగినోడు రా. నెంబర్ 2, దేవుడు కనికరమ కలిగినోడు రా. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్, దేవుడిని జాగ్రత్తగా చూస్తే ఏం కనబడుతుంది దేవునిలో మనకు? లాస్ట్ అండ్ ఫైనల్ చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. 34:12. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తికుడు న్యాయము తప్పడు. ఆయనంట న్యాయము తప్పే దేవుడు కాదు అంట. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. న్యాయము తప్పేవాడు కాదు అంటే దేవుడు న్యాయవంతుడు, అన్యాయవంతుడు కాదు. చెప్పండి నాన్న, అన్యాయం అంటే
అన్యాయం అంటే రే న్యాయవంతుడు దేవుడు, సూపర్. మరి అన్యాయం అంటే ఏంది? నీకు రావాల్సిందాన్ని బలవంతంగా నేను బెరుక్కోవడం, అంతే కదా. నీ పేర్లు అడ్డం పెట్టుకొని నేను తినిపారేయడం కదా. నీకు దక్కాల్సింది నేను లాక్కోవడం. ఏమంటారు దీన్ని? చాలామంది అంటూ ఉంటారు, రే ఇది అన్యాయంరా, నాకు అన్యాయం చేసావురా కదా. మనుషులు అలాంటి వాళ్ళే చాలామంది. మీరు గమనించండి, మనకి ఇచ్చినట్టే ఉంటారు, మన కింద దానికి ఇసిరి పెట్టి ఉంటారు. మనకు పెట్టినట్టే ఉంటారు, దాని కింద మనకి ఇసిరి పెట్టి ఉంటారు. అన్యాయం కదా. లోకంలో ప్రస్తుతం ఇదే నడుస్తుంది. ఎక్కడైనా మీరు చూడండి, న్యాయం కనపడడంలే. ఏం కనబడుతుంది తెలుసు? ఎక్కువ శాతం అన్యాయమే కనబడుతుంది. కానీ నేను ఒకటే చెప్తాను, ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. చివరికైనా గెలిచేది న్యాయమే. ఇప్పుడు అన్యాయం గెలిచినా సరే లాస్ట్కి చివరిలో గెలిపేవారిది న్యాయానిదే. మన దేవుడు ఎలాంటి వాడంట? న్యాయవంతుడు. ఎవరికి అన్యాయం చేయడు. కొన్నిసార్లు మనం చేసుకున్న తప్పుల వల్ల, మనం చేసుకున్న పొరపాట్ల వల్ల, మనం చేసుకున్న పనుల వల్ల మనకు శ్రమలు వస్తే దేవుడిని అడుగుతుంటాం. ఏమనంటే, దేవుడు నాకు చూడండి ఎంత అన్యాయం చేశాడు, దేవుడు నాకు చూడండి ఎంత పని చేశాడు. దేవుడు చేయడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు అక్క. నాకు అన్యాయం చేయడు, నీకు కూడా అన్యాయం చేయడు. ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరికి ఏది ఇస్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఒక మాట చెప్పనా మీకు? ఒకసారి ఒక అడుక్కు తినేవాడు అడుక్కుంటా ఉన్నాడంట. అడుక్కుంటా ఉంటే కారులో ఒక వ్యక్తి పోతా ఉంటే, అయ్యో వీడు చాలా బాధపడుతున్నాడు, అడుక్కు తింటున్నాడు, వీడిని అడుక్కో తినకుండా చేయాలని చాలా డబ్బులు ఇచ్చి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ డబ్బులు తీయడం చేయాలా? ఇంకా నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాను, ఏదో ఒక విధంగా బతికిపోతాను అనుకోవాలా. ఈడేం చేశాడంటే బంగారు గిన్నె ఒకటి కొనుక్కొని ఆ బంగారు గిన్నెలు అడుక్కోవడం ప్రారంభించాడంట. అంటే వాడు బుద్ధి ఏం బుద్ధి? అడుక్కు తినే బుద్ధి కాబట్టే వాడి దగ్గర డబ్బు ఉన్నా సరే, వాడు అడుక్కోవాల్సిన పరిస్థితి లేకపోయినా సరే బంగారు గిన్నె కొనుక్కొని బుద్ధి మారలా. అందుకే కదా కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఎలికి తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా అది నలిపే కానీ తెలుపు రాదు. అందుకే దేవుడికి బాగా తెలుసు. అందుకే ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని ఇస్తాడు. నాకేది ఇవ్వాలో నాకు ఇస్తాడు, నీకేది ఇవ్వాలో నీకు ఇస్తాడు. చాలా రోజుల నుంచి ఒక కోరుకునేది కోరిక కదా, నా అవసరం. నేను చదివేది చిన్న బైబిల్ కదా, నేను చదివేది ఆ అక్షరాలు సరిగ్గా కనబడడం లే. ఎందుకంటే వయసు ఒక్కొక్కరవా పెరుగుతూ ఉంది కదా, అందుకని సరిగా కనిపించడం. నేను అనుకునేది పెద్ద అక్షరాలు కనబడితే బాగుండు అన్నట్టుగా ఉండేది. నా కోరిక ఏంటంటే ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలా అని. ల్యాప్టాప్ మీకు ఇంకో విచిత్రం చెప్పనా? తెలియకుండా నిన్న కాదు మొన్న 2 రోజుల క్రితం నా దేవుడు నేను అనుకున్నది నాకు ఇచ్చేశాడు. స్తోత్రం చెప్పండి. మా కూతురు అంటే అది వచ్చి రాగానే, బాబా ఏంది ల్యాప్టాప్ కొనేసారు అప్పుడే? ఏడుంది? ఫైనాన్స్ పెట్టేవా, డబ్బులు పెట్టామా? నేను ఫైనాన్స్ పెట్టలేదు తెల్ల, డబ్బులు పెట్టే కొనేసా. నేను కొనలేదు నేను కొనలా. నాకు ఏది ఇచ్చినా ఏది చేసినా అంతా దేవుడే. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆయనకి తెలుసుమా ఎవరికేది ఇవ్వాలో తెలుసు, నీకేది ఇవ్వాలో తెలుసు. ఇస్తే దానివల్ల వచ్చే అనర్థం ఏదో తెలుసు. నాకేది ఇవ్వాలో తెలుసు, ఇస్తే దానివల్ల వచ్చేటువంటి అనర్థం ఏదో తెలుసు. ఎందుకంటే దేవుడు సర్వశక్తుడు, ఆయన న్యాయవంతుడు. మీరు అనుకోవచ్చు, మా పాస్టర్ గారు అడిగిందంతా ఇచ్చేస్తున్నాడంట, మరి మేము అడిగింది ఎందుకు ఇవ్వలేదని. మీరు అడిగింది మీకు ఇస్తే మీ కాడ కొమ్ములు వస్తాయి అనుకుంటున్నాడేమో ఆయన, మీ కాడ రెక్కలు వస్తాయి అనుకుంటున్నాడేమో ఆయన. కూడు కలిగిందని కులం మర్చిపోయే వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం డబ్బులు వచ్చాయని అన్నదమ్ములు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు కదా. అందుకని బహుశా దేవుడు ఇవ్వడం లేదేమో. ఆయన న్యాయవంతుడని బైబిల్ అంటుంది. స్తోత్రం. ఆయన న్యాయం తప్పేవాడు కాదు, ఆయన న్యాయవంతుడు. మీకు ఒక మంచి మాట చెప్పనా?
బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి నాన్న? టక్కని చెప్పండి. టక్కన బాకన్నా బెక్కని కూడా చెప్పలేదా? బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి నాన్న? 66 66 కదా. 66 గ్రంథాల్లో ఒక గ్రంథం పేరేంటో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం ఉంది. న్యాయాధిపతుల గ్రంథం. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా? న్యాయాధిపతులే. కొంతమంది మంచిగా న్యాయం తీర్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అన్యాయంగా న్యాయం తీర్చిన వాళ్ళు ఉన్నారు. న్యాయం తీర్చేవాళ్ళు కరెక్ట్గా ఉంటారు, అన్యాయాన్ని కూడా న్యాయం చేసేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఉండరా? ఇప్పుడు న్యాయాన్ని న్యాయం చేసేవాళ్ళు ఉంటారు, అన్యాయాన్ని కూడా న్యాయం చేసేవాళ్ళు ఉండరా? ఎవరు వాళ్ళు? ఎందుకు చేస్తారు ఆ విధంగా? ఆ మాట చూపిస్తా చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం. ఇదే చివరి రెఫరెన్స్, ఇంకా రెఫరెన్స్లు చూపించను. 5:23. వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. బాబా అయిపోయిందా వచనం? నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడ చేదురు. బాబా ఎవరు వాళ్ళు? లంచం పుచ్చుకొని కొంతమంది ఏం చేస్తారంట? వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. అంటే మంచోడిని కూడా ఎట మంచోడిని కూడా వీడు చెడ్డోడు, వీడు తప్పు చేస్తున్నాడు, కానీ నువ్వు చేచావు. ఎందుకు వాదిస్తారు? ఎందుకు వాదిస్తారు? గత 2 నెలల క్రితం మా తమ్ముడిని బాగా కొట్టేశారు. ఒకరు పురికే పగలు కొట్టేశాడు, చేయించేసాడు. వీడు రోషం తట్టుకోలేక మీ అంతు చూస్తాను చూడు నేను అనుకొని పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టేశాడు. ఎస్ఐ పిలవనంపించాడు వాళ్ళని. ఒక రూములోకి దోశాడు. కర్ర కాదు, బ్యాట్ లాంటి ఒక ఏమంటారు పట్ట, దాంతో కొడతారంట ఎస్ఐ గారు. ఎత్తుకున్నాడు, రూమ్లో పంపించారు. వాళ్ళు పోయిన తర్వాత ఎస్ఐ పోతున్నాడు. నేను అనుకున్నాను, అబ్బాయి ఈరోజా అబ్బాయిలకి పెళ్ళి జరుగుతుందిరా అని అనుకున్నా. ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫోన్ వచ్చింది ఎస్ఐ గారికి. మాట్లాడుతున్నాడు, 5 నిమిషాలు మాట్లాడాడు. నేను అప్పుడే అనుకున్నా, ఇదేదో గూడిపుట్టని జరుగుతుంది అని. ఫోన్ మాట్లాడేసి తిరిగి వచ్చేసి యథాప్రకారం మీకు కూర్చునేసాడు. వాళ్ళని వదిలేశారు. నవ్వుతా బాతున్నారు వాళ్ళు. ఇక్కడేమో కడుపు మండిపోతుంది. ఎందుకు? అన్యాయం జరిగినోడికి న్యాయం జరిగిందా? జరగలా. ఎందుకు జరగలేదు? వారు లంచము పుచ్చుకొని కదా. నేను అదే అంటాను బిడ్డ, నానా, నేను అదే అంటాను. కానీ అలాంటి వాడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? న్యాయము తప్పడు. నీకేది ఇవ్వాలో నీకు ఇస్తాడు, నాకేది ఇవ్వాలో నాకు ఇస్తాడు, ఎవరికి ఏది ఇవ్వాలో నీకు ఇస్తాడు. ఇస్సాకే నీకేది కావాలో ఆయన తెలుసు కాబట్టి దాన్నే ఇస్తాడు, అంతే. ఇస్సాకే బాధపడుతున్నాడు ఉదయాన్నే, సార్ సార్ నేను చపాతీలు తిని నా బాడీ హీట్ ఎక్కిపోతున్నాను. ఏమో దేవుడు అదే ఇచ్చాడు, తప్పదు. బాడీ హీట్ అయినా తినాల్సిందే. కొంతమంది పరిస్థితులు అలాగే ఉంటాయి. దేవుడు ఇచ్చిందని మనం తీసుకోవాల్సిందే, దేవుడు ఇచ్చాల్సింది మనం తినాల్సిందే. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడంట? న్యాయవంతుడు. దయచేసి నీకు ఒకే మాట చెప్తున్నా, చివరి మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా ఆయన అన్యాయం చేశాడని మనం అనకూడదు. ఎవరికి దేవుడు అన్యాయం చేయడు. ఆయన న్యాయవంతుడు. ఇవి కనబడతాయండి దేవుణ్ణి మీరు జాగ్రత్తగా చూస్తే. అందుకనే సమరేశ్వరి చెప్పిందండి, ఏమని? రండి చూడండి, యేసయ్య దగ్గరకు రండి, యేసయ్యను చూడండి. ఎట్ట చూడాలా? పైన చూస్తే కనబడవు మీకు. ఇవి కనబడాలంటే ఎట్ట చూడాలా? జాగ్రత్తగా చూడాలా. జాగ్రత్తగా చూస్తే దేవునిలో నీకు రోషం కనబడుతుంది, దేవునిలో నీకు కనికరం కనబడుతుంది, దేవుడు న్యాయవంతుడని కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెతకండి. మనందరికీ ఎవరికి కావాలో వాటన్నిటినీ దేవుడు మనందరికీ దయచేయునుగాక.
ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించు. ప్రభువా, నీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడారయ్యా. నిన్ను జాగ్రత్తగా వెతకమంటున్నావయ్యా. జాగ్రత్తగా వెతికితే ఏమేమి దొరుకుతుందో మీరు చెప్పారయ్యా. మేము జాగ్రత్తగా వెతకాలి తండ్రి. సమరీ స్త్రీ చెప్పిన మాట మా జీవితాలను ప్రభావితం చేసింది ప్రభా. రండి, చూడండి. ప్రభువానికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం.